మరోమారు వార్తల్లో నిలిచారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్. తిరువూరు నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోంది? ఎస్ఎస్ సత్యనారాయణ వర్సెస్ కొలికిపూడి అన్నట్టుగా సాగుతున్న ఈ ఎపిసోడ్ సారాంశం ఏంటి? అశోక్, ఏం జరుగుతుంది అక్కడ? డే 1 నుంచి కూడా కొలికిపూడి సరళి ఏదైతే ఉందో ఆ ధోరణి వివాదాలకి దారితీస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ? హరి, తిరువూరు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి కూడా కొలికిపూడి శ్రీనివాసరావు వివాదాస్పద ఏదో కారణంగా వివాదాల్లో చిక్కుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ అనేక వివాదాల్లో ఎదుర్కొన్నారు. ఆ తర్వాత అధికార పార్టీకి సంబంధించిన వారిని కూడా ఇబ్బంది పెడుతూ వివాదాలు ఎదుర్కొన్న పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా అధికారులతో ఆయన వివాదం పెట్టుకున్నారు. ఎవరైతే తిరువూరు ఎస్ఐగా పనిచేస్తున్న సత్యనారాయణ ఉన్నారో ఆయన్ని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఒక రాపూరి ఎవరైతే దివ్యమణి అనే మహిళ ఎవరు ఉంటారో ఆమె అగ్రికల్చర్ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్గా కూడా పనిచేస్తుంటారు. ఆమె ఓ కేసు విషయమై తిరువూరు స్టేషన్కు వెళ్ళిన సందర్భంలో తిరువూరులో పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది కావచ్చు, అలాగే ఎస్ఐ సత్యనారాయణ తన పట్ల అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడారంటూ కూడా ఆమె ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె అనేక రకాలుగా పోలీసులు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేయడంతో పాటు ఎవరైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఉన్నారో ఆయన కూడా ఆశ్రయించిన పరిస్థితి. దీంతో వాస్తవాలు ఎలా ఉన్నాయనేది పక్కన పెడితే కనుక తిరువూరు ఎమ్మెల్యే వెంటనే ఈ విషయం మీద స్పందించారు. ఖచ్చితంగా ఎస్ఐ సత్యనారాయణను ఈరోజు ఉదయం లోపు కనుక సస్పెండ్ చేయకపోతే ఈరోజు స్టేషన్ ముందు ధర్నా చేస్తానంటూ కూడా ఒక అల్టిమేట్ జారీ చేశారు. ధర్నా అంటే ఈరోజు 11 గంటలకు ధర్నా చేస్తా అన్నారు. ఒకవేళ ధర్నా చేయకపోతే కనుక నేరుగా హోంమంత్రి వద్దకు వెళ్ళి ఎస్ఐ మీద కంప్లైంట్ చేస్తాను, ఖచ్చితంగా తన నియోజకవర్గ పరిధిలో అందరూ కూడా నేను చెప్పినట్టే నడవాలంటూ కూడా ఆయన వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా అంటే నిన్న మొన్నటి వరకు రాజకీయంగా ఉన్న నాయకులను టార్గెట్ చేసిన కొలికిపూడి ఈరోజు అధికారులను టార్గెట్ చేయడం, ముఖ్యంగా పోలీసులను టార్గెట్ చేయడంతో అంతా విస్మయానికి గురైన పరిస్థితి అయితే తిరువూరులో కనబడుతుంది.